నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం. పెంచర్ల గ్రామంలో రుచిత అనే యువతి అనుమానాస్పద మృతి. ఘనంగా మేడ్చల్ జిల్లా ఘటకేసర్ శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న మాజీ మంత్రి దంపతులు. కర్నూలు జిల్లా ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాస సందడి. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారస్తులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా పట్టణంలోని ప్రజలు భారీ ఎత్తున వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. నాగుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు కేతపల్లి వెంకటేష్, బొప్పి అశోక్, భగీరనాథ్ సిబ్బంది పాల్గొన్నారు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ భ్రమరాంబాదేవి నమః. శ్రీ భ్రమరాంబా దేవాలయంలో ఈరోజు మంగళవారం విశేషంగా గరుడ పంచమి పురస్కరించుకుని నాగుల చవితి మరియు గరుడ పంచమి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు. ముఖ్యంగా ఈ అచ్చంపేట పట్టణంలో భ్రమరాంబాదేవి అందరికీ ఇష్టమైన దేవత. అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో రుచిత అనే యువతి మధ్యాహ్నం ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సొంత తమ్ముడైన రోహిత్ హత్య చేసి ఉండొచ్చని ఫిర్యాదు చేశారు. సొంత తమ్ముడే చంపి ఉంటాడని తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిధిలో పెంజర్ల గ్రామానికి చెందిన దేశాల రాఘవేందర్ వయసు 42 సంవత్సరాలు. తన యొక్క పెద్ద కూతురైన దేశాల రుచిత వయసు 21 సంవత్సరాలు తన ఇంటిలో మంచంపై పడి చనిపోయినున్నదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అట్టి పిటిషన్ విషయంలో తన కొడుకు అయిన రోహిత్ పై అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి అమ్మాయి చనిపోయినట్టున్నదని పిటిషన్ ఇచ్చాడు. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మున్సిపాలిటీ పరిధి ఎదులాబాద్లోని శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి దంపతులు, ఘటకేసర్ కమిషనర్ రాజేష్ దంపతులు పాల్గొన్నారు. నగరం నలువైపుల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్టేడియం వద్ద వాకర్స్తో ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులు మాధవ్తో కలిసి టీ తాగుతూ అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. చిన్న సమస్యలే పెద్ద యుద్ధానికి దారి తీస్తాయని, అదేవిధంగా చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధిస్తామని, బీజేపీ బలోపేతానికి చిన్న చిన్న మార్పులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. సుధాకర్ తందూరి ఛాయ్ అని చెప్పాడు. ఆ విధంగా సుధాకర్ తందూరి ఛాయ్లో విఘ్నులైన కర్నూలు ప్రజలందరూ వస్తారు. వాళ్లతో కలిసి మాట్లాడే ఒక గొప్ప అవకాశం నాకు ఈరోజు ఉదయాన్నే దొరకడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా అనేక రకాల ప్రశ్నలు వేశారు. అయితే మార్గదర్శనం అయితే చేయలేదు. మార్గదర్శనం కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మా పార్టీ బలోపేతం అవడంతో పాటు మనవి అనుకునే అనేక అంశాలు అందరికీ చేరే విధంగా, సో ఆ విధంగా ఈ యొక్క ఏదైతే నా పర్యటన ఉందో పర్యటనలో ప్రత్యేకతగా కొన్ని పనులు చేయాలనుకున్నాం. ఎవరైతే స్థానికంగా పుట్టి ఈ ప్రాంతానికి పేరు అలాగే ఈ ప్రాంతం యొక్క పురోభివృద్ధితో కారణభూతమయ్యారో ఆ మహానుభావులని సత్కరించి మన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలాగే మన ప్రాంతంలో ఉండే ఏవైతే మూలమైన విషయాలు ఉన్నాయో మనది అనుకునే విషయాలు వాటిని హైలైట్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క కర్నూలులో ఈ స్థానానికి తీసుకొచ్చిన పుర ప్రముఖుల్ని కలిసే అవకాశం కావాలనుకుంది. ఆ విధంగా మొదటిది పార్టీ పని అయినా అతి ముఖ్యమైన పని మీ అందరినీ కలవటం కనుక ఆ విధంగా కలిసే ఒక కార్యక్రమం ఛాయ్ పే చర్చ. మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అంగడి నుంచి ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించి ఛాయ్ అనుకుని ట్రైన్లో అమ్ముకుంటూ ఈరోజు అసాధారణంగా దేశ ప్రధానిగా మారటం ఏదైతుందో మనందరికీ ఆనందం. నా అభిప్రాయం కూడా ఏంటంటే విప్లవాలు కానీ ప్రపంచ గతిని మార్చే విషయాలన్నీ కూడా చిన్న చిన్న స్థానాల నుంచి ప్రారంభమవుతాయి. ప్రపంచ యుద్ధాలన్నీ కూడా చిన్న చిన్న చోట్ల జరిగిన తగు యొక్క కారణంగా అది మారింది. మన ప్రాంతంలో పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? 2 కోడి పందాల మధ్యలో జరిగిన చిన్న గొడవ అంత పెద్దదైంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా ఏదైతే ఒక డచ్ని ఒక రాజుని యువరాజుని చంపేయటం కారణంగా ఆ 2 దేశాల మీద తగ్గు అది ప్రపంచ ఆ విధంగా చిన్న చిన్న కారణాల్లో. అలాగే మార్పు అనేది కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది? చిన్న చిన్న ప్రాంతాల్లో ఇటువంటి చర్చల్లో ప్రారంభమవుతుంది. అది అలా పెద్ద ఉద్యమాలు కూడా అవుతాయి. సో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మా కమల జెండా ఎగరే ప్రయత్నం చేసి కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి శ్రావణ మాసోత్సవాలు టార్గెట్గా చేసుకుని వ్యాపారస్తులు ధరలను విపరీతంగా పెంచి డబ్బులు దండుకుంటున్నారు. ఆలయ పరిసరాలలో అయితే 2 టెంకాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు. ధరలు నియంత్రించాల్సిన ఆలయ అధికారులు చూసి చూడనట్లు ఉండడంతో భక్తులు స్వామి దర్శనానికి ముందు నిలువుదోపిడికి గురవుతున్నారు. ఆదోని మరి అమ్మ వాళ్ళు ఆదోనిలో ఉంటారు, నేను కర్నూలులో ఉంటాను. స్వామి ప్రతి సంవత్సరము వచ్చి తలనీళ్ళు ఇచ్చి కార్యక్రమాలు చేసుకుని ప్రతి సంవత్సరం టికెట్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఎంత టికెట్? 40 రూపాయలు. ఇక్కడ లోపల ఏమన్నా డబ్బులు ఇచ్చినారా? 100 రూపాయలు ఒక్కొక్కరికి. ఎంతమంది చేసుకున్నారు మీరు? మేము చేసుకున్నాము, 300 ఇచ్చినాము. ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇచ్చినారు. అడగలేదా మీరు? మామూలుగా అయితే అందరు ఇస్తున్నారు. ఏమంటారా? ఇస్తామంటారు. ఖచ్చితంగా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లేకుండా టికెట్కి 40 రూపాయలు తీసుకుంటున్నారు, గుండు చేసేదానికి 100 రూపాయలు తీసుకుంటున్నారు, 50 రూపాయలు తీసుకుంటే లేదంటున్నారు. సరే ఇస్తావా లేదా అంటున్నారు. ఎంతమంది చేయించుకున్నారు? 2 సార్, నేను నా బాబా. ఎంత ఇచ్చినారు? 200. అక్కడ 40 అంటే ఏం 40 టికెట్కి 40 సార్. ఇక్కడ 100 వసూలు చేస్తున్నారు. అంటే గుండు చేసేవాడు 50 తీసుకుంటే 50కి 20 తీసుకోమంటున్నారు. ఇవ్వాల్సిందే అంటున్నారు కంపల్సరీ. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన లంబసింగి టూరిజం ప్రాంతంలో పేరుగాంచిన చెరువులు, వ్యూ పాయింట్ చూడడానికి రాష్ట్రం నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి వేలాది ప్రజలు తరలివస్తుంటారు. గ్రామస్తులు శ్రమదానంతో 3 కిలోమీటర్ల మేర కొండను తవ్వి రహదారి వేసుకున్నారు. గత ప్రభుత్వం MGNREGS పథకం ద్వారా 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి మెటల్ రోడ్డు వేశారు. ఆ మెటల్ రోడ్డు వర్షాకాలంలో పూర్తిగా కొట్టుకొని పోయింది. మెటల్ రోడ్డు చాలా ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నమస్కారం అండి, మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లంసింగ్ పంచాయతీ చెరువులైన గ్రామం అండి. నా పేరు చంటిబాబు. అయితే ఈ చెరువులైన గ్రామంలో వ్యూ పాయింట్ ఉందండి. టూరిస్టులు అనేక మంది మన ప్రాంతమే కాకుండా మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు చాలామంది వస్తుంటారండి. ఈ టూరిస్టులు ఎక్కువ మంది పెరుగుతున్నప్పటికీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రోడ్డుని వెళ్ళడానికి రహదారి అసలు సరిచేయట్లేదండి. మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము గ్రామస్తులుగా మా శ్రమధనం చేత మేము రోడ్డు చేసుకున్నాము. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలోని ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భూక్య ప్రతిమ తరగతి గదిలోనే అనుమానాస్పద మృతి చెందింది. మృతికి కారకులైన పాఠశాల వార్డెన్ రమాదేవిపై ట్రైబల్ జిల్లా అధికారి విజయలక్ష్మి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ, PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి తూడం ప్రవీణ్, అలాగే PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాద్, జార్జ్ రెడ్డి, PDSU ప్రధాన కార్యదర్శి మంద సురేష్లు ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ,
పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తూడుం ప్రవీణ్ మాట్లాడుతూ క్లాస్ రూముల్లో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘం నాయకులు తక్షణమే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా, వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలతో ఉన్నటువంటి ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాం, పిడిసులు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మన పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము, విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమార్షణ చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగింది అంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. బట్ దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణలో? మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ వామపక్ష విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ వార్డెన్ ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టండి, ఎంక్వైరీ చేయండి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారంపై వేగవంతం చూపాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ, 2 సిఐలు, 80 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని ఒక కారు, ఒక ఆటో, 50 2 వీలర్స్ వాహనాలను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీ నైబర్స్ ఏదైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నిజానికి ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు అడగలేకపోతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, ఇట్లా కొత్తగా వచ్చి ఇక్కడ కిరాయికుంటున్నారు, ఒకసారి వాళ్ళని వెరిఫై చేయండి అని చెప్తే పోలీసులు తప్పకుండా వాళ్ళ మీద వెరిఫై చేస్తారు. వాళ్ళు నిజానికి మంచి రికార్డు ఉంటే ఓకే, లేదు అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఈ కార్యక్రమం ఏంటంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ ఏర్పాట్లు చేశాము. ఇక్కడికి విచ్చేసిన మా పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఇక రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. అగ్రిమెంట్ ఓన్లీ కదా, డాక్యుమెంట్ రాసుకోలేదు. అగ్రిమెంట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం. పెంచెర్ల గ్రామంలో రుచిత అనే యువతి అనుమానాస్పద మృతి. ఘనంగా మేడ్చల్ జిల్లా ఘటకేసర్ శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న మాజీ మంత్రి దంపతులు. కర్నూలు జిల్లా ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాస సందడి. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.